ధ్రువోపాఖ్యానము. సకల భువన పరిపాలన కోసం విష్ణుని అంశతో బ్రహ్మదేవునికి కీర్తిమంతుడైన స్వయంభువ మనువు పుట్టాడు. అతనికి శతరూప వలన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు పుట్టారు. ఆ ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని 2 భార్యలు. ఆ సునీతి మీద రాజుకు ప్రేమ లేదు. సురుచి అంటే ప్రేమ. సునీతి కొడుకు ధ్రువుడు, సురుచి కొడుకు ఉత్తముడు. తండ్రి ఆదరించని కారణంగా ధ్రువుడు బాధతో తల్లిని ఆశ్రయించాడు. అప్పుడు ఆ తల్లి, నీవు నీ తండ్రి తొడ మీద కూర్చోవాలి అనుకుంటే సర్వశరణ్యుడైన హరి యొక్క పాదాలను ఆశ్రయించమంది. తల్లి వాక్యాలు విని తన్ను తాను అదుపు చేసుకుని ధ్రువుడు పురం నుండి వెళ్ళిపోతుండగా నారద మహర్షి వచ్చి ధ్రువుని కోరిక తెలుసుకుని పాపనాశకమైన తన చేతితో ధ్రువుని శిరస్సు స్పృశించాడు. నీవు వాసుదేవుని సదా ధ్యానం చేస్తూ సేవించు. పురుషుడు దవిలి చతుర్విధ పురుషార్థ శ్రేయమాత్మబొందెదనని నన్ ధరదత్ప్రాప్తికి హేతు హరిపదయుగళంబు దక్కనన్యముగలదే. మానవుడు చతుర్విధ పురుషార్థాలు పొందాలి అనుకుంటే వాటిని పొందేందుకు మార్గం శ్రీహరి పాదాలు సేవించటం తప్ప మరో మార్గం లేదు. జై శ్రీకృష్ణ.